లైలా ఆర్ బ్రహ్మానందం ఏది బాగుందంటే ముందు ఇష్టం లేకపోయినా చెప్పడానికి ఏమీ లేకపోయినా లైలా గురించి చెప్పుకుందాం. వరస్ట్ మాస్ మసాలా తీద్దామని చెప్పని మాడిపోయిన మసాలా తీసాడు. విశ్వక్సేన్ అసలు సినిమా సబ్జెక్టులు వింటున్నాడా లేదా? గ్యాప్ ఇస్తే మర్చిపోతారని సినిమాలు చేస్తున్నట్టుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, ఇప్పుడు లైలా, మూడు వరస్టే. కానీ లైలాతో పోలిస్తే ఆ రెండు సినిమాలు చాలా బెటర్. ఇక సినిమాలో విశ్వక్సేన్ యాక్టింగ్ ఓకే, లేడీ క్యాట్ కూడా ఓకే, హీరోయిన్ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అంతే. చెప్పుకోతగ్గ కథ కాదు, టేకింగ్ లేదు, సినిమాటోగ్రఫీ ఓకే, పాటలైతే వరస్ట్. మీకు ఎవరి మీదైనా పగ ఉంటే లైలా టికెట్లు కొనేసి వాళ్ళకి ఇచ్చేయండి, పగతో పాటు వాళ్ళు కూడా పోతారు. ఎగ్జిక్యూషన్ అంత పూర్గా ఉంది. నేను రెగ్యులర్గా అన్ని సినిమాలకి ఇచ్చే రిపోర్ట్ కార్డ్ కూడా వేస్ట్, 1 రేటింగ్. అది కూడా నాకు మూవీస్ మీద ఉన్న ఇష్టం తప్ప, లేకపోతే 0.5 కూడా ఎక్కువే. ఇక ఇంకో కళాఖండం బ్రహ్మానందం. నాకైతే అంత ఆనందంగా ఏమనిపించలేదు. మీమ్ స్క్వాడ్, గురీజీ, బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత కంప్లీట్ సినిమాలో ఉండడం చూస్తాం. నాకైతే సినిమాలో హీరో వెన్నెల కిషోర్ అని అనిపించింది. హీరో బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి రాజగౌతమ్ బాగా యాక్ట్ చేశారు, కానీ ప్రతి ఫ్రేమ్లోనూ వెన్నెల కిషోర్ డామినేషన్ కనిపించింది. ఈ సినిమా విషయానికి వస్తే మలయాళం మూవీ లాగా ఎలివేషన్స్, హీరో ఇంట్రోలు అలాంటివి లేకుండా స్లోగా అలా సాగిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బాగుంది, కానీ క్లైమాక్స్ ఫాస్ట్గా కానిచ్చేశాడు. అంత సినిమాకి బ్యాలెన్సింగ్ గా అనిపించలేదు. రాజీవ్ కనకాల హీరో, బ్రహ్మానందం, హీరోయిన్స్ వెన్నెల కిషోర్ అందరూ బాగా యాక్ట్ చేశారు, కానీ ఏదో ఒక ఫ్యాక్టర్ మిస్ అయింది. ఎమోషన్స్ ఉన్నాయి కానీ కనెక్ట్ అవ్వలేదు. కామెడీ ఉంది కానీ ఆ కామెడీని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సినిమాలో ప్లాట్ ఉంది కానీ అది ఇంట్రెస్టింగ్ గా చూపించలేదని అనిపించింది. ఎగబడి చూసేలా అయితే లేదు. నాకైతే ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఏదో ఒక వీకెండ్ హాయిగా చూడొచ్చు అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమాకి రిపోర్ట్ కార్డ్ చూసినట్టయితే హీరో యాక్టింగ్ కి 2.35, డైరెక్టర్కి 2.35, సాంగ్స్ అండ్ బీజిఎంకి 2.35, హీరోయిన్స్ అండ్ మెయిన్ లీడ్స్ బాగా యాక్ట్ చేశారు కాబట్టి 2.65, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే 2.4, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్కి 2.3. ఓవరాల్గా మూవీకి 2.4 రేటింగ్ ఇవ్వచ్చు. ఇది నాకు అనిపించింది. మీరు కూడా ఈ సినిమా చూసినట్టయితే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీకు లైలా బ్రహ్మానందంలో ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఎలాంటి సినిమా అప్డేట్స్ కోసం సినీ ప్రేమికుడిని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.